మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అనుకోకుండా జరిగిందే. ఇప్పటికి మీరు దీన్ని హత్య అనుకుంటే తప్పంతా అయితే నాదే మేడం. తప్పంతా నాదే అనుకుంటే నన్ను అరెస్ట్ చేయండి మేడం. ఎలాంటి శిక్ష అయినా నేను అనుభవిస్తాను. కానీ ఈ విషయంలో సృజనని మీరేమీ అనకండి. ఎందుకంటే ఆదిత్య గారికి సిటీలోనే గొప్ప గౌరవ మర్యాదలున్నాయి. తనకి తన కూతురంటే ప్రాణం మేడం. అలాంటిది తన కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆయన తట్టుకోలేరు. ఇంటి పరువు పోకూడదు. అందుకే మా తప్పు లేదు అనుకుంటే మీరు క్షమించి వదిలేయండి. లేదు తప్పు జరిగింది అని మీరు భావిస్తే శిక్ష నాకేండి మేడం. మహేష్, నేను తర్వాత మాట్లాడతాను. ఏంటి జంట ఎలా వచ్చారు? నాతో ఏమైనా మాట్లాడాలా? అంటే ఇప్పటి వరకు సారీ, ఒక కేసు మీద నేను మా హెడ్ కానిస్టేబుల్ మహేష్తో మాట్లాడుతున్నాను. మీరొచ్చింది గమనించలేదు. నాతో ఏమైనా మాట్లాడాలా? అమ్మయ్యా, అంటే ఇవిడికి ఏది వినపడలేదన్నమాట. అంటే మేడం అది మేడం ఏం లేదు మేడం. మీరు మా గెస్ట్ హౌస్ కి ఫస్ట్ టైం వచ్చారు కదా, ఇక్కడ ఏర్పాట్లు అవి బాగున్నాయా, మీకేమైనా కావాలా అని గోపి అడగడానికి వచ్చాడంతే. అంతకు మించి ఇంకేం లేదు. భలేవారు గోపిగారు, మీరు ఇంటికి కాబోయే అల్లుడు. మీకు అందరూ అతిథి మర్యాదలు చేయాలి. అలాంటిది మీరు వచ్చి నన్ను అడగడమేంటి? ఇక్కడ నాకేం ఇబ్బంది లేదు. అయినా సరే, కాబోయే అల్లుడు ఇంటి బాధ్యతలు తీసుకుంటున్నాడు. అందుకు నిజంగా ఆదిత్య గారు చాలా అదృష్టవంతులు. సృజన, యో వెరీ లక్కీ. థ్యాంక్ యూ మేడం. మీకేమైనా కావాలంటే చెప్పండి. నాకు ఒక్కటే కావాలి. ఈ ఇంట్లో నా తమ్ముణ్ణి చంపిన వాళ్ళున్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియాలి. మేడం ఏంటి గోపి, అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఎందుకు అర్థం కావట్లేదు మేడం? మీ ఇంటి పరువు నిలబెట్టడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఆడపిల్లగా మీరు అబాసుపాలు కాకూడదని నేను ఆలోచిస్తున్నాను. చాలా గొప్ప పని చేస్తున్నావు. ఆ ఇందరికి నువ్వు నిజం చెప్పేస్తే తను అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నావా? తన తమ్ముడిది తప్పు అని ఊరుకుంటుంది అనుకుంటున్నావా? తన తమ్ముడిని ఎంతగా ప్రేమిస్తుందో తన మాటలో అర్థమవుతోంది కదా. అలాంటి వ్యక్తిని చంపింది నువ్వే అని నిన్ను ఎన్ని హింసలు పెడుతుందో నీకు తెలుసా? నిన్ను జైలుకు పంపిస్తుంది. అది నీకు అర్థమవుతుందా? చూడండి, ఆవిడ ఎలా అర్థం చేసుకుంటుందో నాకు తెలీదు. కానీ నిజాన్ని చెప్పాలి కదా. జరిగిందే చెప్తాను. అందులో మీ తప్పు లేదని చెప్పాలనుకున్నాను. అంతేకాని లేనిదేది కల్పించి చెప్పలేదు. జరిగిందే చెప్పాను. కానీ ఆ రోజు తప్పంతా ఆవిడ తమ్ముడిదే కదా. అదే ఆవిడ అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఆవిడ మొత్తం వింది అనుకున్నాను. కానీ చివరికి అదే తెలిసింది, ఆవిడేది వినలేదు అని. అదే నా అదృష్టం అనుకుంటున్నాను. చూడు గోపి, నువ్విలాంటి నిర్ణయం తీసుకున్నావని ఒక్క మాట నాకెందుకు చెప్పలేదు? ఇంతకీ నువ్వెందుకు వెళ్ళి ఆవిడికి నిజం చెప్పాలనుకున్నావు? నేను ఈ మాట చెప్తానంటే మీరు అసలు నన్ను వెళ్ళనిస్తారా? ఆవిడతో మాట్లాడనిస్తారా? అందుకే నేను మీతో చెప్పలేదు. అలా నేనెందుకు ఆలోచిస్తున్నానో ఇప్పుడు కూడా నీకు అర్థం కాలేదా? నాకేదో జరిగిందని మీరు భయపడుతున్నారు. కానీ మీకేం కాకూడదని నేను ఆలోచిస్తున్నాను. దీన్నే గోపి ప్రేమ అంటారు.
నేను ఇబ్బంది పడకూడదు అని నువ్వు ఇంతలా అనుకుంటున్నావు. నా పరువు నిలబెట్టడానికి నువ్వు శిక్ష అనుభవించడానికి సిద్ధపడుతున్నావు. ఇంతలా ప్రేమించే నిన్ను కాదనుకుని నేనెలా బ్రతుకుతాను? నువ్వు అరెస్ట్ అయితే నేనెలా ఉంటాను? నీతో జీవితాన్ని ఊహించుకున్న నేను నా జీవితంలో నువ్వు ఉండవు అని తెలిస్తే అసలు నేనెలా బ్రతుకుతాను? చూడండి, ఊహించుకోవడం వేరు, వాస్తవం వేరు. ఊహలు ఎప్పుడూ అందంగానే ఉంటాయి, కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉంటాయి. దానికే నా జీవితమే నిదర్శనం. లేదు గోపి, మనం ఏదైతే ఊహించుకుంటామో అదే జరుగుతుంది. నిన్ను మార్చడం కోసం నిన్ను ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడాను, కానీ అది నాటకం కాదు. నేను నిన్ను నిజంగా ప్రేమించాను అని తెలిసింది. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని అర్థమైంది. తర్వాత నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు. ఆ మాట అన్నప్పటి నుంచి నేను ఈ ప్రపంచాన్ని జయించాను అన్న సంతోషం నాకు కలిగింది. ఎప్పుడు నీతోనే ఉండాలని, నీ నీడలోనే ఉండాలని, నువ్వు నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. పెళ్లి పీట లెక్కవలసిన నువ్వు చేతులకు బేడీలు వేసుకుని జైలుకు వెళ్తే నా పరిస్థితి ఏంటి? నేను ఎలా బ్రతుకుతాననుకున్నావు? ఆ క్షణమే నా గుండె ఆగిపోతుంది. నేనుంటే నీతోనే ఉండాలి, లేదా వద్దండి. ఎవరి జీవితంలో శాశ్వతంగా ఉండరు. మనం ఎన్నో అనుకుంటాం, కానీ అవి జరగవు. నిజమే గోపి, మన ప్రేమను ఎవ్వరూ విడదీయలేరు అనుకున్నాను. ఈ ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నా మన ప్రేమ గెలుస్తుంది అనుకున్నాను. కానీ నన్ను ప్రేమించిన నువ్వు గతాన్ని మర్చిపోయి ఇప్పుడు సృజన గురించి ఆలోచిస్తున్నావు. తనని ఎంతగానో ఇష్టపడుతున్నావు. తను నీ మీద ఎంతో మమకారాన్ని పెంచుకుంది. తన ప్రేమలో ఎంత గొప్పదనముందో తన మాటల్లోనే అర్థమవుతుంది. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా కాంతార నా కళ్ళ ముందే ఉన్నా తను వికాస్ గారి భార్య కాబట్టి నా ప్రేమని సమాధి చేసుకున్నాను. నాకు దేని మీద ఆశ లేదు. అందుకే కనీసం మీరైనా బాగుండాలి కాబట్టి ఈ కేసు నా మీద వేసుకుందాం అనుకుంటున్నాను. గోపి, నువ్వు సృజన కలిసి ఉంటే మీరిద్దరూ బాగుంటారు. అందుకే ఏం చేసినా సరే ఇందిరాగారికి నీ మీద డౌట్ రాకుండా నేను చేస్తాను. ఈ కేసు నీ మీదకి డైవర్ట్ కాకుండా నేను కాపాడతాను. చూడు గోపి, ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యనని, ఎవ్వరికి ఏ నిజమో చెప్పనని నువ్వు నా మీద ఒట్టే. చూడండి, ముందే నిజం చెప్తే ఆలోచిస్తారు. వాళ్ళు తెలుసుకున్నాక మనం ఎంతలా చెప్పినా అది అబద్ధమనే అంటారు. అందుకే ఇప్పుడు చెప్పాలనుకున్నాను. ఇందిరగారు ఆలోచిస్తారని నమ్మకంతో ఉన్నాను. నువ్వేది చెప్పద్దు, ఎప్పటికీ ఏది తెలీదు. నిజంగా అలా తెలిసిన రోజున నేను మాట్లాడతాను. ఆ రోజు నేనే నిన్ను బయటికి తీసుకెళ్లాను అని, నా వల్లే అదంతా జరిగింది అని, నీ తప్పు లేదు అని మా డాడీకి అందరికీ నేను చెప్తాను. అంతవరకు నువ్వు మాత్రం చెప్పొద్దు. ఆ అవకాశం మీకెప్పటికీ రాదు. ఈ కేసులో గోపి ప్రస్తావన ఎప్పటికీ నేను రానివ్వను. నేను చూసుకుంటాను.